27వ అధ్యాయం మొత్తం 44 వచనాలు. ఈ 44 వచనాలు మరి నేను ఒక 8 భాగాలుగా నేను ధ్యానం చేస్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 27వ అధ్యాయము 28వ అధ్యాయము మొత్తం ఈ 2 అధ్యాయాలు కైసరయా నుండి రోమాకి సముద్ర ప్రయాణం, ఓడలో ప్రయాణం. ఈ ఓడలో ప్రయాణం ఎలా జరుగుతుందో మనం ఈ అధ్యాయాల్లో చూడొచ్చు. ఎందుకు ఈ రోమా వెళుతున్నాడంటే చక్రవర్తి దగ్గర తను తీర్పు పొందుకోవటానికి వెళ్తున్నాడు. చక్రవర్తి దగ్గర చెప్పుకుంటానన్నాడు కాబట్టి అగ్రిప్ప, ఫేస్తు వీళ్ళు చక్రవర్తి దగ్గరికి పంపిస్తున్నాడు. వాస్తవానికి పౌలు ఏ తప్పు చేయలేదనేది వాళ్ళ అభిప్రాయం. అయినప్పటికీ నేను చక్రవర్తికి చెప్పుకుంటాను అన్నాడు కాబట్టి చక్రవర్తి దగ్గరికి, అంటే రోమా ప్రభుత్వంలో ఉన్న చక్రవర్తి దగ్గరికి పంపిస్తున్నారు. ఈ కైసర్ నుండి రోమాకు ప్రయాణం ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది అంటే క్రీస్తు శకం 58-59 సంవత్సరాలలో జరిగింది ఈ ప్రయాణం. ఎందుకు ఈ ప్రయాణం జరిగిందంటే దేవుని యొక్క మాట నెరవేర్చబడాలి, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలి. ఈ అధ్యాయం నేను చదువుతూ దీనికి సంబంధించిన కొన్ని బైబిల్ పఠనాలు చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు ఏదైతే నిర్ణయిస్తాడో మనము దానికి లోబడి వెళుతూ ఉంటే అది మరణ సంబంధమైన అపాయం వాటిల్లినా కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన అనుకున్న ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఆయన నీ గురించి ఉద్దేశించిన పనిని ఖచ్చితంగా జరిగిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ మాటలు ధ్యానించినప్పుడు నేను అదే నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే పౌలు గారితో దేవుడు చెప్పిన మాట, నేను రోమా చక్రవర్తి దగ్గర నిలబెడతాను, రోమాలో కూడా నీవు నాకు సాక్షివై ఉంటావు అని చెప్పాడు. దాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాడ మొత్తంలో, వీళ్ళు బయలుదేరిన వాడ మొత్తంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అంటే 276 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 276 మంది ప్రయాణికులు చూడండి, 37వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. వాడలో ఉన్న మేమందరము 276. ఈ 276 ఖైదీలు కాదు, అందరూ ఖైదీలని ఇక్కడ రాయబడలేదు. కొందరు పౌలు గారితో కూడా వస్తున్న వారు ఉన్నారు కదా. ఇక్కడ 2వ వచనం మనం చదివితే అరిస్తార్కు అనే వ్యక్తి కూడా పౌలు గారితో వస్తున్నాడు. మరి ఈ మాటలన్నీ మేము అనే పదం వాడుతూ రాశాడు. ఆ వ్రాసిన వ్యక్తి ఎవరంటే వైద్యుడైన లూకా కూడా వీరితో ప్రయాణం చేస్తున్నాడు. వీళ్ళతో పాటు సైన్యం ఉంది, కొందరు ఖైదీలు ఉన్నారు. అంటే ఈ సైన్యం ఈ ఖైదీలందరిని తీసుకుని వెళ్ళి రోమా ప్రభుత్వం ముందు, రోమా చక్రవర్తి ముందు నిలబెట్టాలి. ఆయన తీర్పు తీరుస్తాడు అన్నమాట. ఇప్పుడు వీళ్ళు కైసర్ నుంచి ప్రయాణం అవుతున్నారు. ఇప్పుడే మనం చెప్పుకున్నమాట, ఎప్పటికైనా దేవుని మాట మాత్రమే నెరవేరుతుంది అంటానికి ఈ అధ్యాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూద్దాం ఒకసారి 22వ వచనం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. 22వ వచనం, 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునడని మిమ్మును వేడుకొనుచున్నాను. వాడికే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడునో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడులో ప్రయాణమై పోవచ్చున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి
అయ్యలారా ధైర్యము తెచ్చుకునిడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. కొట్టుకొని పోయి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రయాణం ఎలా ఉందంటే చాలా భయంకరమైన ప్రయాణం ఇది. చాలా భయంకరమైన ప్రయాణం. మన గ్రూప్లో నేను ఆ మ్యాప్ పెట్టాను మీకు కొద్దిగా అర్థం అవటానికి. గ్రూప్లో మ్యాప్ను కూడా పెట్టాను. అంటే ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యారు, ఏ విధంగా వెళ్ళారు. ఈ మధ్యలో ఒకసారి వాడ కూడా మారుతారు వీళ్ళు. వాడ ఇంకొక వాడ ఎక్కుతారనమాట. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శతాధిపతి చూసి ఈ వాడ కాకుండా మరొక వాడను ఎక్కటం జరుగుతుంది. ఆ వాడ సరుకులు అంటే గూడ్స్ వెహికల్ లాంటిదన్నమాట. అంటే ఎక్కువగా సరుకులు తీసుకెళ్తూ ఉంటుంది. గోధుమలు అవన్నీ తీసుకెళ్లే వాడలో వీళ్ళు కూడా ఎక్కారు. అంటే కైసరులో ప్రయాణమైంది ఒక వాడ అయితే మధ్యలో మరొక వాడ ఎక్కినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి మీకు నేను తెలియజేస్తాను. మొదటిగా వీళ్ళు కైసరు నుండి ప్రయాణమయ్యారు. తర్వాత సీదోను నుండి కిలికియా పంపులియా ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలోని మోరాకు, ఇక్కడ మరొక వాడలో ఎక్కారు. ఈ మోరా అనే ప్రాంతంలో ఏం చేశారు, మరొక వాడ ఎక్కి మెల్లగా కొద్ది కష్టమైంది అక్కడ ప్రయాణం. ఎంతో కష్టపడి క్నీదుకు, అక్కడి నుండి క్రేతు చాటుగా సల్మోనకి ఎదురుగా చేరి, అక్కడి నుండి కష్టపడి మంచి రేవులు చేరి, అక్కడి నుండి లసయ్య పట్టణముకు, అంటే అక్కడి నుండి ఆ పట్టణం కొద్దిగా దగ్గరగా ఉంటుంది, ఆ పట్టణం దాకా చేరినట్లుగా మనం చూడొచ్చు. ఇలా ప్రయాణం ఎందుకు ఇలా కష్టం అవుతుందంటే అది చలికాలం వచ్చే టైం అన్నమాట. ఈ చలికాలం వచ్చిన తర్వాత సముద్ర ప్రయాణం ఇక చేయరు. ఇది చివరి ఓడ. ఇది రోమాకి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతుంది. ఈ చలికాలం అయిపోయేంత వరకు ఆగిపోయింది. ఇదే ఇక చివరి, అంటే మన భాషలో చెప్పాలంటే చివరి బస్సు అంటాం కదా. ఇంకా ఆ రోజు ఆ 12 గంటలకి 11:30కి ఆగిపోయింది, మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ అయింది. అలాగా ఆ రేవు, ఆ సముద్రం చలికాల ప్రయాణానికి అనుకూలమైనది కాదు. కాబట్టి ఆ కాలంలో ఆ ప్రయాణం సాగించరు. ఇది వెళ్ళిపోయి ఆగిపోతుంది. తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ప్రయాణం ప్రారంభమవుతుందన్నమాట. వీళ్ళు ఈ ఖైదీలను ఖచ్చితంగా రోమా తీసుకెళ్ళాలి కాబట్టి ఈ సైన్యాధిపతి వీళ్ళందరినీ దగ్గరుండి తీసుకెళ్తూ ఉంటాడు. పౌలు గారంటే సైన్యాధిపతికి కొద్దిగా దయ. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పౌలు గారిని కొద్దిగా స్వతంత్రంగా ఉండటానికి కూడా అవకాశం ఇస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ ప్రయాణం సాగుతూ ఉంది. ఒకసాటికి వచ్చే వరకు తుఫాన్ ఒకటి వచ్చింది, ఓ భయంకరమైన తుఫాన్. ఆ తుఫానుకు కూడా మరి ఇక్కడ ఒక పేరు రాసి ఉంది. ఏం తుఫాను కూడా ఇక్కడ పేరు రాసి ఉంది చూడండి. కొంచెము సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. ఏం తుఫాన్ అంటే 14 వచ్చిన మనం చూస్తే ఊరకులోను దాని పేరు, ఆ గాలి పేరు, ఆ భయంకరమైన గాలి. ఆ గాలికి పడవని ముందుకు నడిపించలేకపోయారు. అదే ఇష్టం వచ్చినట్టు కొట్టుకుపోతుంది. ఒకసారి ఇక పగిలిపోయిద్దామని చెప్పి తాళ్ళన్నీ తీసి ఆ పడవ చుట్టూ గట్టిగా కట్టి అది ఎటు కొట్టుకుపోతే అది చూద్దామన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. పౌలు గారు ముందుగానే చెప్పాడు వీళ్ళందరికీ, మనకేమి కాదు, ఈ ప్రయాణం వల్ల కొద్దిగా మనకి ఇబ్బంది ఉందని ముందుగానే చెప్పాడు. చూడండి 10వ వచనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు పౌలు, అయ్యలారా
ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకు మాత్రమే కాక మన ప్రాణములు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. పౌలు గారికి ముందుగానే దేవుడు తెలియజేశాడు. మరి దేవుడు తెలియజేశాడా, లేకపోతే ఆయన మిషనరీ ప్రయాణంలో సముద్ర ప్రయాణం ఎక్కువగా చేయటం వల్ల ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉందేమో, బహుశా ఆ అనుభవం ఉందేమో, దాని ద్వారా చెప్పాడా అనేది మనకు తెలియదు. కానీ ఏదేమైతే మీ పడవలో ఉన్న వారందరికీ మన ప్రయాణం వల్ల కొద్దిగా మనకి కష్టపడాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉందామన్నట్టుగా చెబితే వాళ్ళు అన్నారు, చూడండి, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడు చెప్పినదే నమ్మెను. అంటే ఎవరైతే క్యాప్టెన్ ఉంటారో క్యాప్టెన్ మాట నమ్ముతారు కదా, ఆయనే కదా తీసుకెళ్లాల్సింది, సరిగా నడిపించాల్సింది. కాబట్టి ఆయన మాటనే తీసుకున్నారు, కానీ పౌలు గారి మాటని తీసుకోవాల. అయినప్పటికీ ఆ ప్రయాణం సాగుతూనే ఉంది, వెళుతూనే ఉన్నారు. వాడ బద్దలైపోయిద్దామనే భయం వచ్చేసింది. వాడ ఏమైంది, బద్దలైపోయిద్దామనే భయం వచ్చేసింది. అందుకే తాళ్లతో చుట్టూ కట్టేశారు. ఇక వెళుతూ ఉన్నారండి. చివరిగా ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు ఒక చోట బాగా గాలులు ఎక్కువైపోయినాయి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత 2 ప్రవాహాలు కలిసినాయి అంట. అక్కడ ఈ 2 ప్రవాహాలు కలిసిన కాడ ఏమైందంటే ఇసుక దెబ్బలు ఉన్నాయి. ఆ ఇసుక దెబ్బలకి ఈ వాడ అడుగు భాగం గుద్దుకుని పగిలిపోతుందేమోని, ఇక మనం ఇక్కడే చనిపోవాల్సి వస్తుందేమోనని భయం కూడా వచ్చేసింది. అసలు ఆ ప్రయాణం చాలా భయంకరమైన ప్రయాణం. అంటే ఏ ఒక్క మనిషి తిరిగి ఒడ్డుకు చేరతారనే నమ్మకం లేని ప్రయాణం. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నీవు కానీ ఆయన చెప్పినట్టు చేసి ఆ పరిశుద్ధాత్మకు లోబడితే ఎలాంటి ప్రయాణాలు మన జీవితంలో వచ్చినా ఆయన గమ్యానికి ముటికి చేరుస్తాడు, నిన్ను వినియోగించుకుంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. నాకు ఈ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు అది చక్కగా అర్థమైంది. అది ఎలాంటి పరిస్థితి అయినా భయంతో ఒక 14 రోజులు వాళ్ళు భోజనం చేయలేదంటండి. భయంతో ఒక 14 రోజులు ఏం చేయలేదు, భోజనమే చేయలే. 2 వారాలు. ఒకసారి ఏం చేశారంటే వాడలో ఉన్న వాడ సరుకులన్నీ పారేసినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ 18వ వచనం, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రిని పారవేశారు. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామనే ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, ఆఖరికి ఏమైపోయిందంటే ఆకాశమంతా చీకటి కమ్మేసింది. ఇక సూర్యుడు కనపడతలేదు, చంద్రుడు కనపడతలేదు, నక్షత్రాలు కనపడతలేదు. ఇవేం కనపడకపోతే నావికుడికి దారి ఎలా తెలుస్తుందండి? ఈ దిక్కులు ఎలా తెలుస్తాయి? దిక్కు తెలిస్తేనే కదా సముద్రంలో రోడ్డు ఏమైనా ఉంటుందా మనలాగా? రోడ్డు ఉంటే బోర్డులు ఉంటాయి, ఈ ఊరు వెళ్ళొచ్చు ఈ ఊరు వెళ్ళొచ్చు అని తెలిసిద్ది. సముద్రంలో ఉన్నారు వాళ్ళు, ఏం తెలుస్తుంది? సూర్యుడు కనపడితే ఓహో ఇది తూర్పు దిక్కు పడమర దిక్కు అనేది అర్థమవుతుంది. ఈ చుక్కలను బట్టి కూడా వాళ్ళకి కొన్ని దిక్కులు అర్థమవుతాయి. ఏ దిక్కో అర్థం కావట్లా. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఖచ్చితంగా మనం బ్రతకం, బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఖచ్చితంగా చనిపోతాం కావాలి ఈ ప్రయాణంలో అని చెప్పి ఆ భయంతో అన్నం తినటం మానేశారు, భోజనం చేయటం మానేశారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు చాలా మన నిజ జీవితంలో కూడా ఉంటాయి కదా, ప్రయాణంలో ఉంటాయి. ఇక మనం అనుకున్న దినం మనం చూడగలమా, మనం అనుకున్నవి మనం చేయగలమా అనే భయం ఆందోళన కూడా మన జీవితాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. కానీ నువ్వు నిజంగా దేవునికి ఇష్టడుగా దేవుని మాటకు లోబడి వెళుతూ ఉంటే ఆయన నిన్ను వినియోగించుకోవటానికి, నిన్ను నడిపించడానికి
ఆ గమ్యం చేరేంత వరకు ఏ హాని నిన్ను తాకనివ్వడు. హల్లెలూయా. ఏ పరిస్థితిని నిన్ను తాకటానికి వీలు లేకుండా చేస్తాడండి. వీలు లేకుండా చేస్తాడు. 14 రోజులు ఉపవాసం ఉన్నారంట. 14 రోజులు. చూడండి ఒకసారి చూద్దాం. 33వ వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకుందని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకనైనను నశింపదని చెప్పాను. ఆహారము పుచ్చుకునుడని అందరినీ బతిములాడాడంట. అందరినీ బ్రతిములాడాడు. ఒకసారి ఆలోచించండి. మొదట ఏం చెప్పాడు? 10వ వచనం, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడనకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా నష్టము, బహునష్టము కలుగును అని అన్నాడు. హెచ్చరించారు. విన్నారా అప్పుడు మాట? వినలేదుగా. వినకపోతే మనం చెప్పే మాట ఏంది? చెప్పిన మాట వినకుండా వాళ్ళకి ఏదైనా నష్టం కలిగిందనుకో మనం అనే మాట ఏంది? నేను చెప్పానుగా, నువ్వు చేయలా, నీకు ఏమంటారు, ఆ శిక్ష నువ్వు పడాల్సిందే కదా. అలాగనే మాట్లాడతాం. కానీ పౌలు గారు అట్లా అనలా. బ్రతిమలాడుతున్నాడు. భోజనం చేయండి, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. మీలో ఒక్కని తల నుండి కూడా ఒక వెంట్రుక రాలిపోవటానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పాడు, పౌలా, ఈ పడవలో, ఈ ఓడలో ఉన్న వారందరినీ నేను నీకు అప్పు చెబుతున్నాను. ఆ మాటను నమ్మాడు. ఆ మాటను నమ్మి పౌలు వాళ్ళందరి ఎదుట ఒక రొట్టె తీసుకుని తనకున్న అలవాటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె విరిచి ఆయన పుచ్చుకున్నాడు. మీరు కూడా అందరూ భోజనం చేయండి అన్నప్పుడు వారు కూడా అందరూ ఆహారం పుచ్చుకున్నారు. ఆహారము పుచ్చుకున్న తరువాత ఏం చేశారో తెలుసా వాళ్ళు? 38వ వచనం, వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి. అప్పుడు ధాన్యమంతా ఎత్తి సముద్రంలో పోసేశారు. ఏమైందంటే ఈ ఓడ లోతుకి వెళ్ళిపోతూ ఆ ఇసుక తగులుకుంటుంది. అంతకుముందే ఆ బురుజు వేసి చూశారు. 120 అడుగులు, 100 అడుగులు అలాగ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఆ ఇసుక కానీ గుద్దుకుంటా ఉందనుకో, ఈ అలల తాకిడికి కింద నుంచి ఓడ బద్దలైపోసాగెను అని బైబిల్ రాసి ఉంది. అంటే కొద్దిగా పగిలిపోవడం ప్రారంభమైంది. ఇక ఈ బరువు ఉంటే పూర్తిగా పగిలిపోయింది. కాబట్టి ఈ బరువు లేకుండా బయట పారబోస్తే కొద్దిగా అది తేలికవుతుంది. ఇంకొద్దిగా మనం ఒడ్డుకి వెళ్తామేమో. ఆశ. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పినట్లుగా మనకేమీ కాదు, మనమేదో ఒక ద్వీపమందు ఆ ద్వీపానికి కొట్టుకుపోతాం అన్నప్పుడు ఆ ద్వీపానికి కొట్టుకుపోయారు. ఆ ద్వీపమే మిలేతే. అక్కడ రాష్ట్రం చూడండి, 28వ అధ్యాయం 1వ వచనంలో మిలితే అనే ద్వీపానికి వాళ్ళు కొట్టుకుపోయారు. అందరూ క్షేమంగా వెళ్ళిపోయారు. ఏ హాని లేకుండా వెళ్ళిపోయారు. చివరగా ఇంకా అది ఇసుక తిప్పకు గుద్దుకుని పోయే సమయంలో ఖైదీలు పారిపోతారేమోనని చెప్పి సైనికులు అందరిని చంపేద్దాం అనుకున్నారు. ఎందుకంటే సైనికులకి కొంతమంది ఖైదీలను అప్పచెబుతారు. ఒక్కొక్క సైనికునికి కొంతమంది ఖైదీలని. ఈ సైనికుడి బాధ్యత వాళ్ళని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పాలి. అప్పచెప్పకపోతే వాళ్ళ యొక్క శిక్ష ఈ ఖైదీ అనుభవించాలి. ఆ భయంతో ఇక మన వల్ల కాదులే, వీళ్ళు మళ్ళీ మనల్ని పక్కన నెట్టేసి పారిపోతారు అని చెప్పి చంపేద్దాం అనుకుంటే సైన్యాధిపతి అంటాడు, వద్దు, చంపొద్దు, వాళ్ళని చెక్కల మీద వెళ్ళటానికి అవకాశం, ఎవరైనా ఈదుకుని వెళ్ళే వాళ్ళు ఉంటే ఈదుకుని వెళ్ళిపోని అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టినప్పుడు వాళ్ళందరూ క్షేమముగా వెళ్ళారంట. చూడండి 42వ వచనం,
ఖైదులలో ఎవడునూ ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలనే సైనికుల ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలిగిన వారు సముద్రములో దుమికి దరికి పోవాలననియు కడమవారిలో కొందరు పలకల మీద కొందరు వాడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. ఇలాగూ అందరూ తప్పించుకుని దరికి చేరిరి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తప్పించుకుని ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రయాణం ఎంత భయంకరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉంది. ఆ గాలి వచ్చి ఇప్పుడు మనం ఉదాహరణకి ఎక్కడ ఏమీ లేకుండా ఎడారిలో ఒక్కళ్ళవే ఉంటే భయంకరమైన గాలి వస్తే ఎంత భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఇద్దరు ముగ్గురున్నా భయం వేస్తుంది. లేదు ఒక పూరిల్లే ఉందనుకోండి, ఇంకా భయం వేస్తుంది, ఏమైపోయిద్దని భయం వేస్తుంది. కానీ నడి సముద్రంలో ఉన్నారు, వాళ్ళు సముద్రంలో ఉన్నారు. ఆ వాడ ఎటు కొట్టుకుపోతుందో తెలియట్లేదు. ఆ వాడ కొద్దిగా పెద్దది, సరుకులు ఉన్నాయి, ధాన్యం ఉంది. దాంతోపాటు వీళ్ళు 276 మంది ఉన్నారు. 276 మంది ఉన్నారు. అది ఇటు ప్రయాణం చేద్దాం అనుకుంటే దాని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుపోతుంది, వాడ పగిలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్రతకతాము అనే ఆశ ఎవరికైనా ఉంటుందా? ఏమాత్రం ఉండదు. కానీ దేవుని బిడ్డను అక్కడ దానిలో ఉంచాడు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా రోమా తీసుకెళ్ళాలి. రోమాలో కూడా ఆయన ద్వారా సువార్త వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు తనని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ మాటలు వింటున్నప్పుడు మనం కూడా ఒక సత్యం అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుని నడిపింపులో మనం నడవగలిగితే ఆయన మన గురించి ఉద్దేశించిన ఉద్దేశం నెరవేరేంత వరకు నీకు కాలున్నా, చేయున్నా, మాట ఉన్నా లేకపోయినా ఎటువంటి పరిస్థితి అయినా కానీ ఆ పని అయ్యేంత వరకు దేవుడు మనల్ని ఇక్కడి నుంచి కదిలించడు. ఏ పరిస్థితి కూడా మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి కూడా ఏం చేయలేదండి. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అది అర్థమైంది. అది ఏ పరిస్థితి అయినా ప్రాణం పోయే స్థితి వచ్చినప్పటికీ ఆ ప్రాణాన్ని పోనివ్వడు. ఖచ్చితంగా ఆయన అనుకున్న పని జరిగేంత వరకు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కాం, ఒక ఏసీ బస్సులో రిజర్వేషన్ చేసుకుని కూర్చున్న హైదరాబాద్ వెళ్తానికి. బస్సులో ఉంటే వెళ్తాం, కానీ ఇప్పుడు గ్యారెంటీ లేదు కదా. ముందు బస్సు వెళ్తుందో లేదో గ్యారెంటీ లేదు. కానీ పరిశుద్ధాత్మకు లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు ఉంటే ఖచ్చితంగా నా గురించి ఆయన ఉద్దేశించిన మంచి ఉద్దేశాలు నెరవేరేంత వరకు నన్ను ఈ భూమి మీద ఏదీ కదిలించలేదు. హల్లెలూయా. ఏమీ చేయలేదు. ఇది మనం గ్రహించి ఆ రీతిగా యేసుక్రీస్తు వాక్యానికి పరిశుద్ధాత్మకు లోబడేవారిగా ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.